దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? జూన్ మాసంలోనికి ప్రవేశించాం. 6వ తేదీలోకి. సర్వశక్తిమంతుడు, సర్వోపకారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన యేసుక్రీస్తు మనల్ని ఎంతకాలం కాచి కాపాడాడు. భయంకరమైన దినాల్లో ఉన్నాం. కరోనా కొంత తగ్గుముఖం పడుతుందని వార్తలు వస్తున్నాయి. మేమైతే ప్రతిదినం ఉదయకాలపు ఆరాధనలు 5 గంటల నుంచి, అట్లాగే విజ్ఞాపన ప్రార్థనలు మన సంఘ బిడ్డలందరి కొరకు, వారి యొక్క అవసరతల కొరకు, వివాహాలు జరగాల్సిన వారి కొరకు, గర్భఫలాలు ఆశిస్తున్న వారి కొరకు, అదేవిధంగా సమస్యలు ఉన్నవారి కొరకు, ఈ కరోనా అనే తెగులు ఎవరికి రాకూడదు అని మన సంఘ బిడ్డలు, మన గ్రామాలతో పాటుగా మన దేశ నాయకులు, రాష్ట్రాల నాయకులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రతి ఒక్కరి కొరకు బాధ్యతగా దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాం. ఏమాత్రం అతిశయం కాదు ఇది. మీరు కూడా మీ గృహాల్లో ప్రార్థిస్తున్నందుకు వందనాలు. ఈ ఆదివారం ఈ యొక్క ముఖ్య సందేశం మీరందరూ కూడా ఈ యొక్క వాక్యంలో ఏకీభవిస్తూ మీ గృహాల్లో వింటున్నందుకు వందనాలు. వాక్య ధ్యానం చేసుకుందాం. 91వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీ గృహాల్లో 91వ కీర్తన మొదటి 7 వచనాలు. మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తి నిన్ను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోనండి మీ గృహాల్లో. మా గొప్ప దేవుడా, మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో భయంకరమైన ఈ పాండమిక్ సిచ్యువేషన్, కరోనా దినాల్లో ఈ 91వ కీర్తన మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ, బలపరుస్తూ, ఆయన ధైర్యాన్ని ఇస్తూ ఉన్న విధానాలను బట్టి వందనాలు. వాక్యం నీది, మాటలు నీవి. నేను కేవలం నువ్వు వాడుకొనిచున్న గట్టి పరకను మాత్రమే. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాలను బలపరచండి. భయపడుతున్న హృదయాల్లో భయాన్ని పారద్రోలండి. సకల విషయాల్లో మీరే ఘనత పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. భయమా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం క్షణక్షణం కరోనా భయంతో గడిపే రోజులు. కళ్ళ ముందే ఒక్కొక్కరు మృత్యువాత పడుతున్న దృశ్యాలు. అయిన వారు, ఆత్మీయులు, బంధువులు, కుటుంబీకులు, గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు శవాల గుట్టల మధ్య ఒంటరిగా ఉన్న అనుభూతి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే నిట్టూర్పులతో, భారంతో గడుపుతున్న రోజులు ఇవి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే 91వ కీర్తనలో ఇందాడు చదివాం మనం 7 వచనాలు. మీరు యొక్క కీర్తన గ్రంథాన్ని 91వ కీర్తనని ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. మీ యొక్క హృదయాల్లో అది స్థిరంగా ఉన్నట్లయితే కంఠపాఠంకి వచ్చేస్తే ఇంకా మంచిది. ఇక్కడ మోషే 91వ కీర్తనలో, నీవు మహోన్నతుని దగ్గర బ్రతికితే ఏ ఆపదలోనైనా సర్వశక్తుని నీడను నిశ్చింతగా విశ్రమిస్తావని అన్నాడు.
రాత్రి వేళ కలుగు భయం, పగటి వేళ ఎగురు బాణాలు, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు వచ్చి పాడు చేసే రోగము, ఇవేమీ నిన్ను భయపెట్టవు. చివరికి నీ ప్రక్కనే 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కనే 10,000 మంది కూలినను, అపాయము మాత్రం నీ ప్రాణాన్ని ముట్టదు అని నొక్కి చెప్పాడు మోషే కీర్తన గ్రంథంలో. ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఉండి నడిపించిన మోషే ఇదంతా తన యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, స్వీయ అనుభవంలో చూశాడు. ఈ రోజుల్లో ఉన్నట్టు సరిహద్దుల్లో పహారాగా, అంటే మన ఇండియా పాకిస్తాన్కి, మన చైనా బోర్డర్కి సైనికులు పహారా కాస్తున్నారు మన దేశాలను కాపాడుతూ. ఆక్రమణదారులు చొరబడుతుంటే సైనికులు ఎంతోమంది ప్రాణాలను కోల్పోతూ మన దేశాన్ని రక్షిస్తున్నారు. అంటే ఇప్పుడు రక్షిస్తున్నారు. ఈ రోజుల్లో ఉన్నట్టు సరిహద్దుల్లో పహారాగా వేల కొలది సైన్యం ఆనాడు లేదు. నేటి అధునాతన ఆయుధాలు కాదు కదా, కనీస యుద్ధ సాధనాలు కూడా వాళ్ళ దగ్గర లేవు. రాత్రి చీకటప్పుడు ఏ దండు అకస్మాత్తుగా వచ్చి మీద పడుతుందో తెలియదు. అట్లాగే వెలుగుగా ఉన్న పగటిపూట ఎటువైపు నుండి బాణం ఎగిరి వచ్చి ఒక్కసారిగా గుండెని చీల్చివేస్తుందో తెలియని దినాలు అవి. పగతో వేటాడిన బలవంతులైన ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలు వచ్చారు. కనాను ప్రయాణంలో అనేక దేశాల మీద నుండి ఒక వింతైన జనంగా కదిలి వెళుతున్నారు వీళ్ళు ఇశ్రాయేలు. వారి అనుమానాలు భయాలైపోయి ఎప్పుడు బాణాలు వచ్చి మీద పడతాయో తెలవదు. ఆ పైన ఎన్నో ప్రమాదాలతో, రోగాలతో నిండిన అరణ్యంలో వారు యాత్రను కొనసాగిస్తూ వచ్చారు. లోబడనొల్లని ప్రజలను నడిపించిన నాయకుడిగా ఉన్న మోషే, మరలా చెప్తున్నా, లోబడనొల్లని ప్రజలు అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కొంతమంది లోబడినట్టు నటిస్తారు, కొంతమంది లోబడకుండా ప్రవర్తిస్తారు. లోబడనొల్లని ప్రజలు నడిపించిన నాయకుడిగా ఉన్న మోషే తిరగబడిన సొంత జనాంగంపై దేవుడు జరిగించిన తీర్పులను, తెగుళ్లను కన్నులారా చూశాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కరోనా తెగుళ్ళలాగానే అప్పుడు 10 రకాల తెగుళ్ళు. తొలి సంతానం హతం చేయబడినప్పుడు మృత్యుఘోషను, అంటే మరణ ఘోష చెవులారా వినడమే కాదు, సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులలో జరిగిన దేవుని తీర్పులను కన్నులారా చూశాడు మోషే గారు. అతిగా ఆశించి నోటిలో ఆహారం ఉండగానే చంపబట్టం, తమ దేవుని పైన తిరగబడినప్పుడు తాపకరములైన సర్పముల ద్వారా అకస్మాత్తుగా చంపబడటం, అలాగే భూమి నెరవిడిచి డేరాలతో సహా వంశాలని లాగివేసుకోవడం, కప్పివేయడం, ఇలా ఒక ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది పట్టం చూశాడు మోషే గారు. తన చుట్టూ ఇంతమంది చనిపోతున్నప్పటికీ ఇప్పుడు మనకు ఎలా ఉన్న పరిస్థితి? మన చుట్టూ ఉన్నవాళ్ళు కరోనాతో చచ్చిపోయారు.
వైరస్తో చచ్చిపోయారు, రకరకాలుగా చచ్చిపోయారు. ఇక్కడ అన్నాడు కరోనాతో కాదు, ఇక్కడ రకరకాల తెగుళ్ళతో మోషే గారు 6 లక్షల మందిని నడిపిస్తూ ఒక ప్రక్కన 1000 మంది, ఒక ప్రక్కన 10,000 మంది, చుట్టూ ఎంతమంది చనిపోతున్నప్పటికీ మహోన్నతుని చాటున బ్రతికేవానికి ఏమీ సంభవించదు. అట్లాగే సర్వశక్తుని నీడను అతడు నిశ్చింతగా విశ్రమిస్తాడు అని చెప్తున్నాడు. మోషే గారికి ఎంత ధైర్యం చూడండి. మహోన్నతిని చాటును నివసించాలి మనం. 1000 మంది 10,000 మంది శవాల గుట్టలు ప్రక్కన ఉన్నా ఎవరికి ఏమి జరగదు, నిశ్చింతగా విశ్రమిస్తాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి లోకాసు వార్తలో 21వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుదాం. చదవండి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. చాలండి. మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు, శ్రద్ధగా వింటున్నారు కదూ. మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. అట్లాగే కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అంటున్నాడు. ఇందాక చెప్పాను, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను నిశ్చింతగా విశ్రమిస్తాడు. ఎలా నిశ్చింతగా ఉంటామండి? మా ప్రక్కన వాళ్ళు చచ్చిపోతున్నారు, మా బంధువుల్లో చచ్చిపోతున్నారు, మా సంఘాల్లో చనిపోతున్నారు, దైవజనులు చనిపోతున్నారు, అయిన వారు చనిపోతున్నారు, గృహాల్లో ఉన్నవారు చనిపోతున్నారు, ఆత్మీయులు చనిపోతున్నారు, కుటుంబాల్లోని వాళ్ళు చనిపోతున్నారు. ఎలా ఉంటాం నిశ్చింతగా? అన్యజనులు కాదు మనం, మహోన్నతిని చాటునే నివసించే విశ్వాసులే. అవును కదా, దేవుని సేవ చేసిన సేవకులు చనిపోతున్నారు, సంఘాల్లో విశ్వాసులు చనిపోతున్నారు. ఈ థర్డ్ వేవ్లో ఇంకా చిన్న చిన్న పిల్లలే చనిపోతారు అంటుంది ఒక ఎనాలసిస్. కానీ కనిపించని తెగులు, దేవుని చాటున నివసించే విశ్వాసులే అనేకులు మరణిస్తున్నారు. కనిపించని తెగులు కళ్ళ ముందున్న దేవుని సేవకులనే తీసుకెళ్ళిపోతుంటే నాకు అపాయమేమీ కలుగదని సర్వశక్తిని నీడను ఎలా విశ్రమించగలం? చాలా తీరిగ్గా చెప్తున్నారు పాస్టర్ గారు, మీరు చాలా ధైర్యంగా చెప్తున్నారండి అనొచ్చు. మీరు బయటకు చెప్పలేకపోయినా ఇది నేటి క్రైస్తవుల హృదయాలలో వేధిస్తున్న ప్రశ్నలు. దైవజనులు చనిపోతున్నారు, దేవుని నమ్మిన వాళ్ళు చచ్చిపోతున్నారు, భక్తిపరులు చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. వాళ్ళే కాదు, మనం దైవజనులుగా క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం. సినిమా యాక్టర్లు చనిపోతున్నారు, రాజకీయ నాయకులు చనిపోతున్నారు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా చనిపోతున్నారు. మరణం ఎలా వస్తుందో కూడా తెలవట్ల. మీ మరణము మీ కిటికీల మీదకి ఎక్కుతుంది అంచనా. అంత భయంకరం అయిపోయింది వాళ్ళ మరణం. బయటకు చెప్పలేకపోయినా ఇది చాలామంది హృదయాల్లో తొలుస్తున్న ప్రశ్న. కాబట్టి మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నశించదు. మీరు అప్పగింపబడుదురు, మీలో కొందరిని చంపింతురు. తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. ఈ రెండింటిని చూచినప్పుడు రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్స్.
వ్యతిరేకమైన పార్శ్వాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక్క తల వెంట్రుకైనా నశించదు అనే దాన్ని ఆలోచిస్తే జీవితంలో శ్రమలనేవే రావు. వచ్చినా అవి ఏమీ చేయవనే అంతిమ నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ ఇక్కడ దీనికంటే ముందు మాటల్లో మీలో కొందరు అత్యంత హేయముగా చంపబడుదురు అని అంతకుముందు వాక్యంలో ప్రభు చెప్పారు. గమనించాల్సిన పదం కొందరు. ఏమిటది? మీలో కొందరు అంటున్నాడు ఇక్కడ. కొందరి జీవితాల్లో దేవుని ప్రణాళికలు నిత్యత్వంలో ఉన్నతంగా ఉంటాయి. వారు దేవుని కొరకు హతసాక్షులుగా చంపబడినప్పటికీ, లేక ఇటువంటి కరోనాలు వచ్చో, కరోనా కాటుకో, లేకపోతే ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు, ఉపద్రవాలు, దేవునికి అత్యంత ప్రీతిపాత్రులైన వారు, దేవునికి ఇష్టలైన వారు అకస్మాత్తుగా మన మధ్య నుండే తీసుకుని వెళ్ళిపోబడతారంట. అర్థమైంది కదూ? కొన్ని ప్రకృతి వైపరీత్యాలకో, ఉపద్రవాలకో, లేకపోతే ఇటువంటి తెగుళ్ళకో, అవి దేవుని ప్రణాళికలు, వారికి నిత్యత్వంలో ఉన్నతంగా ఉంటాయి. అకస్మాత్తుగా బాగున్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మరి ఎంతోమంది దైవజనులు ఆరోగ్యంగా ఉన్నవారు అగ్నికీలల మధ్య షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు తల వెంట్రుకలలో ఒక్కటైనను నష్టం కలగనట్లు మరణంలోనూ నిత్యత్వంలోనూ వారితో సదాకాలము ఉండే దేవుడు సమస్త జాగ్రత్తలు తీసుకుంటాడు అంటాడు. చూడండి, మత్తయి సువార్తలు అంటాడు 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చాలు. ఈ సందర్భంలోనే ప్రభువు ఒక విషయాన్ని ఎత్తి చూపాడు. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడి. క్రైస్తవుడు భయపడవలసింది, చింతించవలసింది ఏమైనా ఉంది అంటే అది కేవలం నిత్యత్వం విషయంలో, కేవలం నిత్యత్వం విషయంలో, పోగొట్టుకునే విషయంలో మాత్రమేనని గ్రహించాలి. కనుక నిద్రించిన వారిని గురించి నిరీక్షణ లేని వారి వలె దుఃఖం, వారిని చూచి ప్రస్తుతం మేల్కొని మనం ప్రభువు లేడన్నట్లు, ఏదో జరిగిపోతుందన్నట్లు భయంతో తలడిల్లిపోని అవసరం లేదు, భయపడవసరం లేదు. ఎటువంటి పరిస్థితులైనా జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయేవి అన్నీ సర్వశక్తిని ఆధీనంలోనే ఉన్నాయి. భయపడకూడదు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మను పొందితిరి అని వాక్యం చెబుతుంది. చాలు.
ఈ జీవిత ప్రయాణం రెప్పపాటు అని తెలుసుకుని పుట్టిన ప్రతివాడు ఏదో ఒక రోజున చనిపోక తప్పదు. అంటే పుట్టుట గిట్టుట కొరకే అంటారు చూసారా. అయినప్పటికీ అన్యుడు శాశ్వతంగా అన్యుడు శాశ్వతంగా ఇక్కడ ఉంటాననుకుంటాడు. మరణ భయంతో వృధాగా దానికి దూరంగా కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. ఇలాంటి వారు లోకంలోకి వచ్చే ఉపద్రవాలను చూచి భయపడాలి. కానీ ఒకప్పుడు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న మనలను విడిపించుటకు ఆయన రక్తమాంసములతో వచ్చి మరణపు ములును విరిచాడు. మరలా భయపడుటకు అదే చదివిన వచనం, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరని వాక్యం చెబుతుంది. ఆ ఆత్మ కలిగిన మనం ఎప్పుడైనా సరే అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి అని పిలిచే సన్నిహిత సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాం అని ఆయన అంటాడు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును. అట్లాగే లోపలికి వెళ్తాం, బయటికి వస్తాం, మేత మేస్తూ ఉంటాం. ఇలాంటి నిర్భయంతో కూడిన జీవితాన్ని దేవుని యొక్క కాపరితనములో ఉన్న గొర్రె కలిగి ఉంది. ఇటువంటి భయం లేని జీవితాన్ని దేవుని యొక్క కాపరి, నేను గడిచిన దినాల్లో 2 రోజుల క్రితం అనుకుంటా, మన బ్రాంచ్ చర్చిలో ఒక చర్చికి వెళ్ళా, మా ఉప్పాలె. కొంతమంది విశ్వాసులు చాలా ఆనందంగా చూసి చాలా కాలమైంది అయ్యగారు, నాకు కూడా అదే అనిపించింది. ప్రతిరోజు ప్రార్థనలు జరిగేవి కదా, ఆదివారం అనేది కాకుండా బుధవారం రోగుల కొరకు చేసేవాళ్ళం, శుక్రవారం శిలువ ధ్యాన కూడికని, శనివారం సిద్ధపాటు ప్రార్థన అని, మొదట 5 దినాలు వ్రత నిబంధనలు, ప్రతిరోజు మందిరంలో ఉండి మూలుగుతూ ప్రార్థన చేసేవాళ్ళం. ఎంతో కాలం అయిపోయినట్టు అనిపిస్తుంది అయ్యగారండి మిమ్మల్ని చూసేసరికి. మీరు రావటం మాకు చాలా సంతోషమైన వాళ్ళు అన్నప్పుడు నాకు కూడా మిమ్మల్ని కోల్పోయాను, ఏదో పోగొట్టుకున్న బాధ చూసేసరికి నేను కూడా రీఛార్జ్ అయినట్టు చాలా సంతోషం. అంటే ఒక క్రైస్తవ కాపరి తనంలో ఉన్న గొర్రెలకు అటువంటి సాటిస్ఫాక్షన్ మా అయ్యగారిని చూడలేదు, మా పాస్టర్ గారితో మాట్లాడలేదే, మా పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఇటువంటి ఆనందం విశ్వాసులకి ఉంది అనుకుంటున్నాను నేను. ఎట్ ద సేమ్ టైం దైవజనుడికి కూడా అలాగే ఉంటుంది. నా సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతూ పలకరిస్తూ ఉండేవాళ్ళం. అవసరాలు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, అవసరాల కోసం చేస్తున్న వాళ్ళన్న ప్రస్తుత పరిస్థితులు. మా కుటుంబం కొరకు చేయండి, మా పిల్లల కొరకు చేయండి, మా అవసరాల కొరకు చేయండి, మా బలహీనతల కొరకు ఈవేళ ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతూ జరుగుతుంది. క్రైస్తవుడు అసలు దేనికి భయపడడా? భయపడే వారందరూ సరైన విశ్వాసులు కారా? నిజానికి అత్యంత భయస్థుడు, బలహీనుడు క్రైస్తవుడు. కానీ సమయం వచ్చినప్పుడు శక్తివంతమైన వానిగా ప్రభువే వెన్నంటి ఉండి నిలబెడతాడు. ఎందుకు క్రైస్తవుడు నేడు అతిగా భయపడుతున్నాడు? మరలా చెప్తున్నా, ఎందుకని క్రైస్తవుడు అతిగా భయపడుతున్నాడు? మన సహవాసంలోనే ఒక విశ్వాసి అన్నారు, ఈ మాస్క్ నేను పెట్టుకోనండి, ఉంటే ఎక్కడ లేకపోతే దేవుడి దగ్గర, ధైర్యంగా చెప్పాడు. ఉంటే బతికితే ఇక్కడ బతుకుతానండి, బతికినంతకాలం ఎందుకు ఇంకా బతికాం, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా ధైర్యంగా చెప్తున్నాడు.
కాకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ రూల్స్ని బట్టి నాకైతే పెట్టుకోవాలని లేదు. ఆ మాస్క్ ఏదో రూల్స్ ప్రకారం పెట్టమన్నారు, పెట్టకపోతే మనుషులేమో వాళ్ళు బాధపడలేక ఏదోగా చూస్తున్నారు మనుషుల్ని. ఎంతకాలం భయపడతామండి మనం? దేవుడికి భయపడితే చాలు, మనకన్నీ లోబడేటట్టు చేస్తాడు. నన్ను మార్చింది దేవుడే, భయంకరమైన మూర్ఖుణ్ణి అని చెప్పాడు ఒక గొప్ప యతిస్ట్. మారాడు, దేవుని నమ్మాడు. ఇంట్లో వాళ్ళ భార్య వెళ్తున్న, పిల్లలు వెళ్తున్న ఊరుకోని వ్యక్తి ఇవాళ అందరికంటే ముందు ఆయనే వచ్చి తన పిల్లలందరూ చాలా సంతోషంగా ఉండేటట్టు చెప్తున్నాను. నేను మూర్ఖుడిని మారానండి, ఏంటి ఇంకా భయపడేది? భయం లేనిలాగా బతికేవాడిని. ఇవాళ దేవుని నమ్మే, దేవునికి భయపడతా. ఎందుకు పెట్టుకోవాలి మాస్క్? కానీ సమయం వచ్చినప్పుడు క్రైస్తవుడు శక్తివంతమైన వానిగా ప్రభువే వెన్నంటి ఉండి నిలబెడతాడు. ఎందుకు క్రైస్తవుడు నేడు అతిగా భయపడుతున్నాడు? ఏంటో నాకేమదో జరిగిపోతుంది, రేపు ఏమి జరిగిపోతుందనే అయోమయంలోనికి క్రైస్తవులందరూ ఎందుకు వెళ్ళిపోయారు? ఇదంతా మనం చేసుకున్న స్వయంకృత అపరాధమే. కేవలం యేసు స్వస్థపరిచే దేవుడు అని ఎంతో ముఖ్యమైన నిత్యత్వాన్ని చిమ్మెటలు కొట్టని శాశ్వత జీవులను సంపూర్తిగా విస్మరించి కేవలం లోక సంపదలను ప్రసాదించే దేవునిగానే ప్రజలకు చెప్తున్నారు చాలామంది. స్వస్థపరుస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. నిత్యత్వం గురించి చెప్పడంలా, ఎటర్నల్ లైఫ్, జీవితం ఇది కాదు, చచ్చిపోవటం ఇదేదో పార్ట్ టైం లైఫ్. భూమి మీద మనం ఉండదు 70-80 సంవత్సరాలు, అక్కడ 1000 ఏళ్ళు. ఏదో ఇక్కడికి వచ్చావు నిత్యత్వం కోసం ప్రయాసపడాలి అని చెప్పకుండా కొంతమంది స్వస్థపరిచే దేవుడని, కొంతమంది మేలు చేసే దేవుడని, ఉద్యోగాలు ఇచ్చే దేవుడని, ప్రమోషన్లు ఇచ్చే దేవుడని, అవసరాలు తీర్చే దేవుడు, అవన్నీ చేస్తాడు. కానీ ద డెస్టినీ అంటే ద ఫైనల్ డెస్టినీ ఈజ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. అవి తెలియకుండా చాలామంది ఆ భ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే జరిగిపోతుంది, ఈ దేవుడికి జరుగుతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, మనము తెలియకుండా భ్రమంలోకి జారుకున్నాం. ఇప్పుడు వచ్చి పడిన కరోనా ఈ దేహం యొక్క అలసత్వాన్ని, యహలోక అశాశ్వతాన్ని బయటపెట్టి నిద్రలో ఉన్న మనల్ని అకస్మాత్తుగా లేపింది. అందుకే 91వ కీర్తన ప్రతిరోజు నిమిషానికి చదువుకున్నారు చాలామంది దేవుడికి భయపడేవాళ్ళు. అయితే బాధాకరమో, చేసిన తప్పులకు ప్రతిఫలమో ఏమీ తెలియని లోకస్తుల వలె మనం అయోమయంలో కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు ముందు జరగబోయే శోధనకు సిద్ధపడక నిద్రపోతున్న శిష్యులతో అన్నట్టు మనతోనూ ప్రభు అంటున్నాడు. ఏమంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైన శరీరంలో ఉన్నాం. అన్నీ తెలిసిన ఎల్లకాలము లోకం నెమ్మది ఉంటుందన్నట్లు నిద్రపోయి లేకపోతే కునుకు తీసి శోధనలకు ఏమాత్రం సిద్ధపడలేదు. దీని ప్రతిఫలంగా ఎక్కువగా భయపడుతున్నాం. యేసు యొక్క నావలో మనం ఉన్నామా? యేసు నావలోనే మనం ఉన్నామా అంటే ఆయన ప్రయాణం, ఆయన లైఫ్ బోట్. నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? తెలుసుకొనుము ఓ మనసా, తెలుసుకొనుము,
తెలుసుకొనుము ఓ మనస తెలుసుకొనుము, ఇదే అనుకూల సమయము యేసుని చేరా, ఇదే అనుకూల సమయము యేసుని చేరా. నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? హల్లెలూయా. ఆయన నావలో ప్రయాణం చేస్తున్నావా? నీకు చింత లేదా? నశించిపోతున్నావని కేకలు వేస్తున్నావా? మన దృష్టి చుట్టూ జరుగుతున్న పరిస్థితులపై కాకుండా ఈ రోజైనా దేవుని మీద పెడితే ఆయన సమయానుసారముగా దేవుని దగ్గర ఉన్న ఒక గొప్ప, చాలామంది తెలుసుకోవలసిన విషయం ఇదే. పరిస్థితులు చేజారిపోయినా, డాక్టర్లు మా వల్ల కాదు అన్నా, లేకపోతే మేము ఏమీ చెయ్యలేమని మనుషులందరూ వదిలిపెట్టేసిన, అటువంటి పరిస్థితుల్లో నా దేవుని దగ్గరకు వస్తే నీకు కావలసినవన్నీ ఇవ్వగలిగిన దేవుడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హన్నాకి పిల్లలు పుట్టరు, శారాకి పిల్లలు పుట్టరు, కానీ దేవుడు, నా దేవుడు, మనమందరం నమ్ముకున్న దేవుడు గర్భఫలాలను ఇచ్చాడు. ఈవేళ డాక్టర్లు చేయలేనివి నువ్వు నేను నమ్ముకున్న మన యేసయ్య చేస్తాడు. ఎందుకు దేవుడి కాడు పట్టుకోవడం లేదు? మనం దేవునికి ఎందుకని భయపడతలేదు? ఇక్కడ అంటున్నాడు, మనకు అవసరమైననే కాదు, అవసరం కానప్పుడు కూడా ఆయా పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినంత సమయాన్ని అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవడి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడుకుము, నీవు కైసరు ఎదుట చాలు. నేను ఎవని వాడను. చూడండి, అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ అన్నాడు, నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి అంటున్నాడు. యేసునామం కొరకు బంధింపబడిన అపోస్తుడైన పౌలు ఓడలో సుదూరమైన ఇటలీ దేశానికి తీసుకుని పోబోతున్నాడు. ఈ ప్రయాణం శీతాకాలం జరుగుతుంది, అక్కడ వింటర్ సీజన్. ఓడలో వెళ్తున్నారు ఆయన. అక్కడ మరియు ఓడ ముందుకు నడపలేక పెనుగాలుల చేత కొట్టుకుపోయే అననుకూలమైన పరిస్థితులు. ఏ క్షణాన ఏమి జరుగుతుందోననే అయోమయంలో రోజుల తరబడి సముద్రంలో గడుపుతున్నారు. వారు ఎంతటి ఉపద్రవంలో కొనసాగుతున్నారంటే చాలా జాగ్రత్తగా వినండి. సూర్యుడైనా సరే, నక్షత్రాలైనా సరే కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంటామో లేదని ఆశ కూడా పోయిందంటాడు. సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, నక్షత్రాలు కనపడతల్లా. ఇటువంటి పరిస్థితుల్లో భయపడకుండా ఎవరుంటారు చెప్పండి? ఇవాళ మన కరెంట్ పోతే ఇన్వర్టర్లు, సోలార్ లైట్లు, ఇలా రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఒకప్పుడు కరెంట్ పోతే కారు చీకటి భయపడిపోయేవాళ్ళు. లాంతర్లు, కిరసనాయిల బుడ్లు. ఇక్కడ అంటున్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో భయపడకుండా అపోస్తలుడైన పౌలు గారు ఇటలీ దేశానికి సువార్త కోసం వెళ్తున్నాడు. దేవుని నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలో చూపుటకు ప్రత్యేకించి ఎన్నుకున్న పౌలు ఆయన. సౌలుగా ఉన్నప్పుడు ఎంతో హింసించాడు, ప్రతి ఒక్కరిని తిట్టాడు. నేను ఇందాక చెప్పాను చూసారా, మాస్క్ ఎందుకు పెట్టుకోవాలండి, దేవుడు భయపడుతున్నాం, ఉంటే ఎక్కడ లేకపోతే అక్కడ అన్న ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వెళ్ళినా ఊరుకునేవాడు కాదు. వాళ్ళ భార్య పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేయండి అంటే ఊరుకునేవాడు కాదు. మేము లేకుండా ఎక్కడికి వస్తారని పాస్టర్ గారిని కూడా పచ్చిపూతులు తిట్టినాడు. అటువంటి వ్యక్తి వాళ్ళ మారిపోయాడు.
నన్ను మార్చింది ఆ దేవుడే అంటాడు ఆయన సాక్షి. ఎంత మూర్ఖుండో. ఇవాళ ఆయన ఇంట్లో అందరికంటే ముందు ప్రార్థనకు వస్తాడు. కుటుంబం ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా హింసించాడు క్రైస్తవుల్ని. సువార్త లేకుండా చేయాలి. అపోస్తుల్లో ఘనుడై మొదటి వానిగా ఉన్న పౌలు కూడా ఇక్కడ అంటున్నాడు భయంతో నిండిపోయాడు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుతున్నాను, వాక్యం ద్వారా చెప్తున్నాడు. రాత్రి దూత నా దగ్గర నిలిచి అంటున్నాడు, పలికాడు, దూత వచ్చి పలికాడు, ద్రాక్షావళిలో తీగల వంటి మనం ఆయనతో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనకు కావలసిన ఆదరణను, శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పౌలు శారీరకంగా కల్లోలంతో నిండిన సముద్రంలో ఉన్న అతని యొక్క వేరులు రహస్యమందున్న దేవుల్లో బలంగా నాటపడినాయి. మనం కూడా వాళ్ళు శారీరకంగా లోకంలో నివసిస్తున్నాం. ఇందాక చెప్పాను చూసారా, మోషే శవాల గుట్టలు. ఇవాళ ఎక్కడ చూసినా బ్రెజిల్లో శవాల గుట్టలు. పోయిన సంవత్సరం బ్రెజిల్, అమెరికా, ఇంకెక్కడ లండన్, రోమ్, ఇజ్రాయెల్ పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మన భారతదేశంలో పట్టణాల్లోనే కాదు, పల్లెటూరులో కూడా శవాల గుట్టలు. మన గ్రామంలోనే ఒక చోట భర్తను సమాధి చేసి వచ్చే సమయానికి భార్య కూడా షాక్ తిని చనిపోయింది. ఒకే రోజు రెండు శవాలు. చాలా బాధాకరం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన శారీరకంగా ఇటువంటి భయాల్లో ఉన్న, అంటే ఓడలో ప్రయాణం చేస్తున్నాడు, వెలుతురు లేవు, సూర్యుడు కనపడతలేదు, చంద్రుడు కనపడతలేదు, నక్షత్రాలు లేవు, బలమైన గాలి వచ్చి పడగొట్టేస్తుందేమో ఓడినన్న భయంలో ఉన్నాడు. కానీ అక్కడ అంటున్నాడు, అల్లకల్లోలంతో నిండిన సముద్రంలో ఉన్న అతని యొక్క ఆత్మీయ వేరులు రహస్యమందున్న దేవునిలో బలంగా ఉన్నాయి. హల్లెలూయా. అతడు నీటి కాలువల యోన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మన వేర్లు బలంగా నాటబడాలి. ఇలాంటి వారు ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా సరే ఆకువాడక ఫలించేవారుగా ఉంటూ చుట్టూ ఉండేవారికి దేవుని యొక్క సరి అయిన సందేశాన్ని ఇస్తారు. కానీ బలహీనులమైన మనం పరిస్థితులను బట్టి ఆయనతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాం. నెమ్మదిగా ఉన్నప్పుడు ఆయనకు వేరుగా లేకపోతే దూరంగా ఉండటం, ఒత్తిడితో కూడుకున్నప్పుడు, అర్థమవుతుందా? అన్నీ బాగున్నప్పుడు ఆ దేవుడు ఎందుకులే, కడుపులో నీళ్ళు కదలకుండా పడుకుందాం. ఇవాళ పరిస్థితి అలాగే అయిపోయింది కదా, ఇంట్లో కూర్చుందాం, ఇంట్లో తిందాం, ఇంట్లో పడుకుందాం. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళది. ఎవరు ఆత్మకు వారే సాక్షులు. చెప్తున్న నేను కూడా నేను సాక్షిని. ఇక్కడ అంటున్నాడు, ఒత్తిడితో కూడుకున్నప్పుడు ఆయన దగ్గరకు పరిగెత్తుటకు. ఇలాంటి బలహీనమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండటం వల్లనే గురిలేని, బాధ్యతలు పట్టని జీవితాలను కలిగి ఉన్నాం మనం. అక్కడ భయంకరమైన ప్రమాదంలో పౌలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారమయ్యే ఛాయలు, అనుకూల వాతావరణం ఏమాత్రం కనిపించనప్పటికీ 27, 24 కూడా చదువుతాం ఒకసారి అపోస్తుల కార్యంలో. నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. చాలు. ఓడలో ప్రయాణమైపోతున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు
పెను ప్రమాదంలో ఉన్నప్పటికీ, సమస్య పరిష్కారమయ్యే ఛాయలు కానీ అనుకూల వాతావరణం ఏమాత్రం కనిపించినప్పటికీ, పౌలు దేవుని యొక్క వర్తమానాన్ని బట్టి ధైర్యపరచబడటమే కాదు, నావికుని దగ్గర నుండి, అంటే ఓడ నడిపే నావికుని దగ్గర నుండి ఓడలో ఉన్న ఖైదీల వరకు అందరినీ ధైర్యపరిచాడు. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. దైవజనుడు ఉంటే ఎంత లాభమో చూడండి. ఇవాళ దైవజనులు కొనిపోబడుతున్నారు. ఏంటి దైవజనులు చచ్చిపోతున్నారు. కొంతమంది అన్ని ఎగతాళిగా మాట్లాడుతున్నవారు లేకపోలేదు. దైవజనులు కొనిపోబడుతున్నారు అంటే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళని నిత్యత్వాల మధ్య రివార్డ్ ఇవ్వడం తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ సంఘంలో వాళ్ళకి తెలిసి రావాలి. సంఘం అనాథ అయిపోయింది, కుటుంబం అనాథ అయిపోయింది ఇక్కడ అంటున్నాడు. కానీ ఒక దేవుని నమ్మిన పౌలు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళందరికీ, నావికుడికి, ఓడ నడిపేవాడికి, ఆ దగ్గరలో ఉన్న ఖైదీలకి, దాంట్లో ఉన్న ఖైదీలకి అందరినీ ధైర్యపరిచాడు. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అంట. నేటి కరోనా పరిస్థితుల్లో దేవుడు వ్యక్తిగతంగాను సంఘంతోనూ నీతో చెప్పిన మాట ఏమిటి? చెబితే వినే అంతటి సమీపంగా నువ్వు దేవునితో ఉన్నావా? దేవుడు చెప్పిన మాటను నమ్మే ఆత్మీయ స్థితిలో ఉన్నావా? లేకపోతే దేవుని మాట విని చాలా రోజులు అయిపోయింది, 4 రోజులు దాటిపోయాయని చెప్పే కదా, మందిరాలు మూతలు పడిపోయినాయి, పాస్టర్ గారు ఎవరో అనే స్థితిలోకి వెళ్ళిపోయామేమో, మందిరం అంటే ఏంటో అనే స్థితిలోకి వెళ్ళిపోయారు చాలామంది. కొంతమంది ఏమో మందిరానికి రాకపోతే మాకు నిద్ర పడతలేదు, నెమ్మది లేదు, నా కాళ్ళు నొప్పులు తగ్గలేదు మందిరానికి రాకపోయేసరికి అంటున్నా కాదు. మా పాస్టర్ గారు ప్రార్థన చేసేవాళ్ళు మందిరంలోకి వచ్చి ఎప్పుడు వాళ్ళు తగ్గలేదు. దేవుని మాట విని చాలా రోజులు అయిపోయింది. కారణం చుట్టూ జరుగుతున్న సంఘటనలే. టీవీ ఆన్ చేసి అక్కడ అంతమంది చచ్చిపోయారు, వార్తలు వింటుంటే, పేపర్లో చూస్తుంటే ఇలా రకరకాల వైరస్లు, రకరకాల వార్తలు వైరల్ అయిపోయింది. ఏది చూసినా అక్కడ అంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు. దేవుని మాట వినకుండా ఇటువంటి మాటలైనా చేసి భయపడిపోతున్నాం అందరం. చుట్టూ జరుగుతున్న సంఘటనలే నీ చెవిలో మారుమోగిపోతున్నాయి. అందుకే తుఫాన్లో కొట్టుకుపోతున్న వాళ్ళ ఉన్నావు నువ్వు. ఎంతటి తీవ్రమైన పరిస్థితులు వచ్చినా దేవుడు తనను ఓడలో ఉన్న వారందరినీ కాపాడుతానని చెప్పాడని పౌలు మూర్ఖంగా విశ్వాసాన్ని ప్రదర్శించలా. దాన్ని బట్టి అతిశయపడి చేయవలసిన బాధ్యత విషయంలో సోమరిగా లేడు పౌలు గారు. ఆయనను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉన్నదని ఓడ నడిపానికి సలహా ఇచ్చాడు. తీవ్రమైన పెనుగాళ్ళ మధ్య ఓడవారు ఓడ విడిచి పారిపోయి తప్పించుకోవాలనుకున్నారు. అట్లా చూసినప్పుడు వీరు ఓడలో ఉంటేనే మనం రక్షించబడతాము అని శతాధిపతిని, సైన్యాన్ని కూడా హెచ్చరించాడు. 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నానని ప్రాధేయపడ్డాడు. ఇది మీ ప్రాణరక్షణకు సహాయం అవుతుంది. తన్ను తాను తగ్గించుకొని అందరినీ బ్రతిమాలి ఆయన రొట్టె విరిచి పంచిపెట్టాడంట. కొంత దూరం కొట్టుకుపోయిన తర్వాత 2 ప్రవాహాల మధ్య ఓడబద్దలై కొందరు పలకల మీద, మరికొందరు ఓడ చెక్కల మీద ఈత వచ్చిన వారు ఈదుకుంటూ దేవుని దూత ముందుగా చెప్పినట్లు అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరారు. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు
లేకపోతే కాపాడుతానని చెప్పినప్పుడు మనం చేయవలసిన బాధ్యతాయుతమైన పనులు, దాంట్లో కొంత కర్తవ్యం కూడా మిక్స్ అయి ఉంటుంది. తీయని ద్రాక్షారసం కావాలంటే అంచుల మట్టుకు మనం నీరు నింపాలి కదా. చాలాసార్లు గొప్ప దేవుడు మాకున్నాడని, వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తాడని చెప్పేసేసి చాలామంది పరీక్షలప్పుడు పిల్లగాళ్ళు వస్తారు ప్రార్థన చేయించుకుంటానికి. వాడికి చదువురా, ఒకడికేమో చదువు రాదు, ఒకడికేమో గుర్తుండదు, ఒకడేమో ఇంటెలిజెంట్. ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు అని తెలుసుకుని వచ్చేస్తాడు. కానీ వాడికి చూచి కాపీ కొట్టాలన్నా కూడా రాని పరిస్థితి. దేవుడు చేస్తాడా? నీ కర్తవ్యం నువ్వు చేయాలిగా. గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదుగా. చాలాసార్లు గొప్ప దేవుడు మాకున్నాడని వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తాడని చేయవలసిన పని. ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయకుండా టీవీలు చూస్తున్నావా? క్రమాలు మర్చిపోయావా? నిబంధనలు మర్చిపోయావా? సమయానికి లేస్తున్నావా? క్రమంగా వాక్యం వింటున్నావా? వాక్యం చదువుతున్నావా? మోకరిస్తున్నావా? చేతులు ఎత్తుతున్నావా? రొమ్ము కొట్టుకుంటున్నావా? దేవా కాపాడు ప్రార్థన చేస్తున్నావా? మందిరంలో ఉంటే దైవజనుడు ఇలా హెచ్చరించేవాడేమో, వాళ్ళ ఇంట్లో నీ ఇష్టం. నేను ప్రభు ప్రేమను బట్టి గద్దిస్తున్నా. గర్వపడి చేయవలసిన కనీస బాధ్యతలను పక్కన పెట్టి దేవుణ్ణి శోధించే అజ్ఞానపు క్రైస్తవులు వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. దేవుడు కాపాడుతాడని మనలోని నిర్లక్ష్యాన్ని, బాధ్యతలేమిని పెంచి పోషించకూడదు. తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. కరోనా కొంతకాలమే ఉంటుంది. ఏమన్నారు? వేర్ మాస్క్, యూజ్ శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఈ నిర్బంధ జీవితం నుండి బయటపడవచ్చని అనుకున్నాం. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ నిర్బంధాలతో జీవితాలను కొనసాగించడం మన వల్ల కాదని దేవునిపై భారం వేసి స్వార్థం కోసం బయట తిరిగేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వారికి, వారి ఇంటి వారికి మాత్రమే కాదు, చుట్టూ ఉన్న సమాజానికి కూడా ప్రాణహాని కలిగించేవారుగా ఉన్నారు. దైవజనుడిగా నేను కూడా చాలా చోట్లకి వెళ్ళటల్లా, అసలు చాలా చోట్ల కదా అసలు వెళ్ళటల్లా. ఎందుకంటే కొంతకాలం కాముగా ఉన్నాం. ఈ యొక్క ఉధృతి తగ్గే వరకు కాముగా ఉండి దేవుని సన్నిధిలోనే మొర్ర పెడదాం, గృహంలోనే మొర్ర పెడదాం. సమాజానికి హాని కలిగించే వరకు మనం ఉండకూడదు. మన ద్వారా ఒకరు రక్షించబడాలి కానీ ఒకరు భక్షించబడకూడదు. అంతిమంగా దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. మనం దేవుని వాగ్దానం సజీవంగా ఉన్నప్పటికీ ప్రాణరక్షణకు సహాయమగుటకు ఆహారం పుచ్చుకోవాలని ఓడలో ఉన్న వారిని పౌలు బతిమలాడి ఆహారం పుచ్చుకునేటట్లు చేశాడు. చనిపోయిన చిన్నదాన్ని చేయి పట్టుకొని తిరిగి లేపి ప్రభు ఏమన్నాడంటే ఆహారం పెట్టమన్నాడు. వివేచనతో కూడిన విశ్వాసాన్ని, ఏంటి వివేచనతో కూడిన విశ్వాసాన్ని, సమాజానికి ఉపయోగపడే బాధ్యతతో కూడిన భక్తిని జరిగించవలసిన వాడుగా క్రైస్తవుడు ఉన్నాడు. మరలా చెప్తున్నా, వివేచనతో కూడిన విశ్వాసం, అంతేగాని మొండి విశ్వాసం, మూర్ఖపు విశ్వాసం పనికిరాదు. సమాజానికి ఉపయోగపడే భక్తి చేయి, అంతేగాని నీ సొంత లాభం కోసం చేయదు భక్తి. మన ద్వారా ఒకళ్ళు రక్షించబడాలి, కుటుంబాలు రక్షించబడాలి. అటువంటి వాడిగా, అటువంటి భక్తిని జరిగించే క్రైస్తవుడిగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు
సౌలుగా నుండి పౌలుగా మారిన తర్వాత నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? కీర్తన గ్రంథం 139 అధ్యాయం 16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు గ్రంథములో లిఖితములాయెను. చాలు. నేను పిండమునై ఉండగా నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయెను. నరుని యొక్క ఆయుష్కాలము పరిమితి కలదు, మించదాలని వయ ప్రమాణం నీవు వారికి నియమించి ఉన్నావు అంటాడు. యోబు గ్రంథం 14:5 కూడా చదువుదాం ఒకసారి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి చాలు. లెక్కింపబడిన మన దినాలు మించజాలని వయో పరిమాణంలో ఒకటి, మనం ఆధ్యాత్మికంగా ఫలించడం ఒకటి, రెండవది దేవుడు మనకు నిర్దేశించిన పనిని పూర్తి చేయవలసిన బాధ్యత సంక్షిప్తమై ఉంటాయి. ఈ ఉన్నతమైన దైవ సంకల్పంతో సాగే మన జీవితాల్లో అన్యజనులు ఇట్లా ఉన్నతమైన ఉద్దేశాలతో సాగుతూ ఉంటాయి జీవితాలు. ఇటువంటి సమయాల్లో మన జీవితాలు అన్యజనుల నుంచి, తోటి సహోదరుల నుండి శ్రమలు వస్తాయి. మోషేకి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచే శ్రమలు వచ్చినాయి, యోసేపుకి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచే శ్రమలు వచ్చినాయి. అటువంటి శ్రమలు ఆపదలు రావడమే కాదు, సృష్టి ద్వారాను అట్లాగే ప్రకృతి వైపరీత్యాల ద్వారా రకరకాల శ్రమలు, శోధనలు, ఉపద్రవాలు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులరా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామనే నమ్మకము లేకయుండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమే అంటాడు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండానట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అంటాడు. ఎక్కడది 2 కొరింథీ పత్రికలో అంటాడు ఆయన. మరణం నుండి మమ్మల్ని తప్పించాడు. 2 కొరింథీ చదవండి మీరు తర్వాత. 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం దాకా. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదుము. నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. అట్టి మరణం నుండి తప్పించాడు. అసలు బ్రతుకుతామన్న నమ్మకం కానీ, మరణం నుంచి కాపాడుతానన్న దేవుని గురించి కానీ మాకు అటువంటిది లేదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, ఆయన మనకు అనుగ్రహించిన పని ముగింపు అయ్యేంత వరకు ఎటువంటి ఆపద వచ్చినా మృతులను సైతం లేపే దేవుడు తన హస్తాన్ని చాపి ఆశ్చర్యకరంగా ఆదుకుంటాడు. అలాగే పౌలు జీవితంలో మరణపు నోటిలో నుండి అనేక సార్లు తప్పించాడు. దైవజనుల జీవితాల్లో కూడా
అనేక మంది మన దైవజనులు, మన సహవాస నాయకులు, దేవసహాయం అయ్య గారు కానీ అనేక మంది మరణ పంచులు దాకా వెళ్ళి దేవుడు కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు! వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్, విత్ ఫెయిత్ ఓన్లీ. మృతులను సైతం లేపే దేవుడు తన హస్తాన్ని చాపి. అలానే పౌలు జీవితంలో మరణం నోట్లో నుంచి అనేక సార్లు కాపాడబడ్డాడు. మచ్చుకు ఏమిటంటే దాంట్లో ఒక సంఘటన మాత్రమే ఈ యొక్క ఓడ ప్రయాణం. జీవితం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉంటుంది అనుకుంటే పొరపాటు. నిజానికి మనము ఇహలోక సంబంధమైన వారం కాము. ఎప్పుడో ఒకప్పుడు దేవుని నిర్ణయం చొప్పున మన జీవితం ముగించాల్సిన వారమే. భయపడకూడదు. నిన్ను ఈ ఓడలో ఉన్న వారిని అందరినీ రక్షిస్తానని దేవుని దూత పలికిందని చెప్పిన పౌలు అతి కొద్ది కాలం తరువాత తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటాడు. దేవుని సాక్షిగా కైసరు ఎదుట నిలబడి ఆ తరువాత కొంతకాలానికి పౌలు హతసాక్షి అయ్యాడు. క్రైస్తవుడు ఎల్లకాలం ఈ భూమి మీదే జీవించడానికి పిలువబడలా. యేసు ప్రభువే అన్నాడు, రేపేమి జరుగునో మీకు తెలియదు. దేవుని రాజ్యం నీతిపైనే లక్ష్య పెట్టమన్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతినే వెతకమన్నాడు. రేపేం జరిగిందో తెలియదు మనకి. బెత్తెడంత దినాలుగా ఉన్న ఈ యొక్క రోజులు ప్రయాణంలో దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేసి మనం జీవితాలను ముగించవలసిన వారుగా ఉన్నాం. కరోనాతో చచ్చిపోతామా, కడలి సముద్రం పెరిగితే చచ్చిపోతామా, ఉపద్రవాలు వస్తే చచ్చిపోతామా, తుఫాను ఎప్పటికైనా సరే చనిపోవలసిన వారు. కాకపోతే మరణం అంటే భయపడుతున్నాం ఈవేళ. నీతిమంతుల మరణాన్ని అమూల్యమైనదిగా ఎంచే దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి కనుక దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అరకాసు ఖరీదు చేయబడే పిచ్చుక నేలరాడే విషయంలో, అంటే నేలకు పడిపోయే విషయంలో జాగ్రత్తలు తీసుకునే దేవుడు వాటికంటే ఎంతో శ్రేష్ఠులైన తన బిడ్డల విషయంలో ఆయన శ్రద్ధ తీసుకోడా. అందుకే అన్నిటికీ సిద్ధపడి మనం వెడలిపోయే గడియను దేవునికే వదిలిపెట్టి ప్రభు చిత్త ప్రకారం జీవించినంతకాలం విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటం చేస్తూ ముందుకు సాగాలి. లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించాను అని ప్రభు అన్న మాటలను జ్ఞాపకం చేసుకుని హృదయంలో కదలని వెరవని దేవుని యొక్క సమాధానాన్ని కలిగి నేడు రాబోయే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొందాం. థర్డ్ వేవ్ వచ్చినా, ఫోర్త్ వేవ్ వచ్చినా, కంప్యూటర్లో 4th జనరేషన్, 5th జనరేషన్, 8th జనరేషన్ అని ఎట్లా అంటున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చేసి మనుషులు పాడు చేసేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి వేవులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందాం. చివరిగా ఒక మాట ఏంటంటే, నీవు ప్రతి క్షణము మహోన్నతిని చాటున నివసిస్తుంటే, మొదటి మాట మరలా నేను చెప్తున్నా, ప్రతి క్షణం మహోన్నతిని చాటున నివసిస్తుంటే ఆపదలో దేవుని యొక్క రక్షణ హస్తాన్ని చూడడమే కాదు, లోకం నుండి వెడలిపోవు గడియలో కూడా ఆయన తోడుని నీవు నిండుగా అనుభవిస్తావు. ఎందుకంటే పునరుద్ధరణైన ప్రభు ఏమంటున్నాడంటే, సదాకాలము మీతో కూడా ఉంటానని అంటున్నాడు. దేవుడు మనతో ఉంటే, మనం ప్రతి క్షణము ఆయనతో ఉంటే ఆపదల్లోనే కాదు మరణంలో కూడా మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అనే స్వీయ అనుభవంతో చెప్పగలుగుతాం. పౌలు యొక్క అనుభవం చూడండి, మచ్చుకు ఒకటి మాత్రమే, బోల్డైన అనుభవాలు ఉన్నాయి.
మన మహోన్నతుని చోటున నివసిద్దాం. శవాలు ప్రక్కగా ఉన్న కుటుంబంలో విషాదాలు వచ్చినా ధైర్యంగా దేవుణ్ణి కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మా గొప్ప దేవుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ భయంకరమైన కరోనా తెగులు ప్రతి ఒక్కరిని భయపెడుతూ, నాకేమిటిలే నేను ఎలాగైనా బ్రతకగలిగిన అన్న వారికి కూడా భయాన్ని తీసుకొచ్చేసి, అపోస్తలుడైన పౌలు భయంలో ఉన్న పరిస్థితుల్లో మృతులను సైతం లేపగలిగిన దేవుణ్ణి కలిగిన పౌలు కూడా విశ్వాసంతో నిన్ను కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు సాగాడు. అనేక విషయాల్లో నీ వైపే చూస్తూ ప్రయాణం చేశాం. మా జీవితాల్లో కూడా మేము మా యొక్క ఆత్మీయ జీవితాల్లో విశ్వాసంలో ఎదిగి నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యం సారవంతమైన నేలబడి ఫలించేలాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము ఈ యొక్క బేతేల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మోవా వీక్షించి ఏకీభవించిన మన యొక్క 4 సంఘాల బిడ్డలు మోవపాలెం, కొత్తపల్లి మరియు ఘంటసాలపాలెం బిడ్డలందరికీ తోడుగా ఉండి కాపాడి దీవించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నాశనం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే బేతేల్ మినిస్ట్రీస్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.